అందరికీ నమస్కారం. నేను లాస్ట్ వీక్ ఏఎస్ రావు నగర్‌లో ఉన్న టెరా ఆర్గానిక్స్ అనే ఒక నర్సరీకి వెళ్ళాను. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా సరే అంటే ఎక్కువగా ఫ్రీక్వెంట్‌గా పెట్టను వీడియోస్. ఒకవేళ పెట్టినా సరే అవి ఎక్కడ మీ టైం వేస్ట్ అయిపోతుందని ఒక భయంతో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎడిట్ చేసి ఎంతవరకు అవసరమో అంతవరకే పెడుతూ ఉంటాను. బట్ ఈ వీడియో లెంగ్త్ కాస్త ఎక్కువైంది. ఇంకా నిజం చెప్పాలంటే ఇంత పెద్ద వీడియో ఎప్పుడు పెట్టలేదు నేను. ఈ వీడియోని ఎడిట్ చేసేటప్పుడు నాకు దాంట్లో తీసేయాల్సింది ఏం కనిపించలేదు అసలు. అంటే ఈ వీడియోలో మీరు చూసే ప్రతి మొక్క మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, కొన్ని మొక్కలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మీరు వినే ప్రతి మాట కొంత ఉపయోగకరంగాను, కొంత ఇన్ఫర్మేటివ్గాను ఉంటాయి. సో అందుకనే నేను ఈ వీడియోని ఎక్కువగా ఎడిట్ చేయలేదు. మీరు హడావిడిగా కాకుండా ఈ వీడియోని కాస్త సమయం ఉన్నప్పుడు తిరిగ్గా కూర్చొని చూస్తే మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను ఇవాళ ఏఎస్ రావు నగర్లో ఉన్న టెరా ఆర్గానిక్స్ అనే నర్సరీకి కొన్ని మొక్కలు తీసుకోవడానికి వచ్చాను. మీకు కూడా ఇక్కడ ఏ మొక్కలు దొరికితే అన్నీ చూపిస్తాను. కానీ దానికంటే ముందు ఈ నర్సరీ ఓనర్ గారితో 4 మాటలు మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మీ గురించి, మీ నర్సరీ గురించి ఒక 4 మాటల్లో చెప్పండి మా వ్యూవర్స్. యాక్చువల్లీ మనది నర్సరీ పేరు వచ్చి టెరా ఆర్గానిక్ నర్సరీ అండి. ఇది సైనిక్ పూరి ఏఎస్ రావు నగర్ మధ్యలో వస్తుంది. ప్లేస్ వచ్చి నేతాజీ నగర్ అంటారు, హైటెన్షన్ లేను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మిద్దె తోటకి సంబంధించిన అన్ని రకాల పండ్ల మొక్కలు ప్రత్యేకంగా ఇక్కడ ఒక్క చోట సమకూర్చడం జరిగింది. అంటే లేదన్నా మన దగ్గర ముందు 40 రకాల నుండి మొదలు పెట్టాక ఇప్పుడు 115 వెరైటీస్ అంటే 115 వెరైటీల పండ్ల మొక్కలు మిద్దె తోట మీద ఒకే చోట లభ్యమవుతుంది. అదే కాకుండా మొక్కలకు కావాల్సిన ఎరువులు కానివ్వండి, లేకపోతే మట్టి కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ లభ్యం అవుతాయి. సో ఒకసారి కస్టమర్ కానీ ఇక్కడికి వస్తే ఆయన కావాల్సిన అన్ని గార్డెన్ కావాల్సినవన్నీ ఒకే చోట దొరికేటట్టు సమకూర్చడం జరిగిందండి. ఎప్పుడు స్టార్ట్ చేశాను? యాక్చువల్లీ ఇక్కడ పెట్టి 3 years అవుతుందండి. లాస్ట్ 20 years నుండి ఐ బీన్ అ ప్యాషనేట్ గార్డెనర్. సో అదే చూసుకొని చాలా చోట్ల తిరగడం జరిగింది. నాకు ఎప్పుడు ఏ మొక్క పెంచాలన్నా అంటే మామూలు కూరగాయల మొక్కలు ఎక్కడైనా విత్తనాలు దొరుకుతాయి, ప్రతి ఒక్కరు పండించుకోగలుగుతారు. కానీ ఏంటంటే నేనేమనుకున్నాను, అరే పండ్ల మొక్కలు కూడా పండించాలని ఆల్మోస్ట్ 20 years నుండి చాలా ప్లేసెస్కి తిరగడం జరిగింది. అంటే ఒక్క రాష్ట్రం అని కాదు, అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఎన్నో మొక్కలు తీసుకురావడం జరిగింది. కానీ తీసుకొచ్చిన దాకా అదొక వంతు, తీసుకొచ్చాక దాన్ని మనకు క్లైమేట్కి సూట్ అవుతుందా లేదా అలా తెచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని వందల మొక్కలు కొన్ని సూట్ కాలేదు, చనిపోవడం జరిగింది. తర్వాత దాని మీద మళ్ళీ ఏదో ఒక యాడ్ చేసి ఎలా చేయాలని చూసుకొని కొన్ని మాత్రం సక్సెస్ అయ్యాయి. ఆ సక్సెస్ అయిన వాటిని నలుగురికి పంచాలన్నదే నా సంకల్పం. సో ప్రతి ఒక్క మిద్దె తోట వాళ్ళకి ఏదో మొక్క కావాలని ఉంటుంది. సో అన్ని చోట్ల తిరగలేక వాళ్ళు కష్టపడుతుంటారు. ఆ కష్టం ఏదో నేను పడ్డాను, నాకు తెలుసు కాబట్టి. సో నేనేమనుకున్నాను, దీన్నే ఒక ప్రొఫెషనల్ లాగా తీసుకొని అందరికీ ఒకే చోట అన్నీ లభ్యం అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా, నేను పడ్డ కష్టం కంటే వాళ్ళకి కూడా సహాయం చేసినట్టు అవుతుంది అన్నట్టు అన్ని మొక్కలు సమకూర్చి టెస్టింగ్ చేశాకే ఇక్కడ నర్సరీలో పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు నా దగ్గర ఇంకా 30 వెరైటీలు ఉన్నాయి, అండర్ టెస్టింగే ఉన్నాయమ్మా. సో దానికోసం ఏంటంటే ఫస్ట్ ఏదైతే అమ్ముతున్నామో మేము, మాకు తెలుసు ఆ మొక్కలు బాగా బతుకుతాయి ఈ క్లైమేట్లో, అంటే ఎంత ట్రాపికల్ క్లైమేట్కి సూటబుల్ ప్లాంట్సే మన దగ్గర లభ్యం. ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉన్నాయమ్మా. యాక్చువల్లీ ఆన్లైన్ వచ్చేటప్పటికి ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రాకి మాత్రమే ఉంది. తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా ట్రై చేస్తాము. మా టైఅప్ వచ్చి టీఎస్ఆర్టీసీతో ఉంది. సో ఆంధ్రాలో వచ్చి ఆల్మోస్ట్ 12 నుండి 13 డిస్ట్రిక్ట్స్కి డైరెక్ట్ బస్ డిపోకి పంపించడం జరుగుతుంది. సో బస్ డిపో నుండి దగ్గర నుండి కస్టమర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మన ఆన్లైన్ పోర్టల్ కూడా ఉంది, పోర్టల్ చెప్తాను, www.teraorganics.in. దాంట్లో లాగిన్ అయ్యి వాళ్ళకి కావాల్సిన మొక్కలు సెలెక్ట్ చేసుకుంటే మేము దాన్ని బస్ ద్వారా తెలంగాణ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, ఆంధ్ర డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, కడప, కర్నూలు, అనంతపూర్, మళ్ళీ వైజాగ్, విజయనగరము, శ్రీకాకుళం అన్ని చోట్ల కూడా మనం ఇప్పుడు పంపించడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి కస్టమర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిన తర్వాత మనకి ఆఫ్టర్ సపోర్ట్ ఏమైనా ఉంటుంది? అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా, ఎలా పెంచాలని అని డౌట్స్ వచ్చినా కూడా మీరు సపోర్ట్ చేస్తారా, క్లియర్ చేస్తారా? తప్పకుండా అమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. యాక్చువల్లీ టెరా ఆర్గానిక్స్ ప్రత్యేకతే అది. అంటే మొక్కలు అమ్మడం మట్టుకే కాకుండా మాది దాని బాగోగులు మన దగ్గర కొనకపోయినా ఎలాంటి వాళ్ళ మిద్దె తోట మీద ఏ మొక్క కన్నా ఏమన్నా ప్రాబ్లం ఉంటే అలాంటి వాళ్ళు ఫోటో తీసి నా వాట్సాప్ నెంబర్కి పెడితే, కాల్ మాత్రం చేయకూడదు, వాట్సాప్కి పంపించినా లేకపోతే వాయిస్ రికార్డ్ చేసి పంపించినా
రోజు అలాంటి వచ్చిన క్వైరీస్ని నేను సాల్వ్ చేస్తుంటాను. అంతేకాకుండా మొక్క ఏ దశలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది, ఏ సీజన్లో ఎలా అన్నది ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అంటే మొక్క కొని అది కాయ కాసేదాకా నేను చేయూతనిస్తూ ఉంటానమ్మా. అది టెరా ఆర్గానిక్స్ ప్రత్యేకత. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9177775560. మళ్ళీ చెప్తానండి, 9177775560. ఓకే అండి, మొక్కలు ఏమున్నాయో చూపిస్తారా మాకు? తప్పకుండా అమ్మా, లోపలికి వెళ్దామా? చూస్తే ఇదేంటంటే మనకు స్థలం చాలా చిన్నగాలాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వెరైటీలు మాత్రం చాలా ఉంటుంది. అంటే 2 ఎకరాలు 3 ఎకరాల్లో పోయి 10 వెరైటీల కంటే ఇక్కడ చిన్న స్థలం అయినా మీకు కావాల్సిన అన్ని రకాలని సమకూర్చడం జరుగుతుంది. మనం అలా కొనాలండి. నేను కూడా ఒక 1 year దాకా ఎవరో పెట్టిన వీడియో చూసి అప్పుడు మంచిగా అనిపించింది నాకు. ఇప్పుడు ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, మంచిగా అనిపించి నేను కాంటాక్ట్ అయ్యాను. ఇది ఫస్ట్ మనం చూసినట్టయితే అస్ఫోడిటా అంటాము మనం, ఇంగు చెట్టు. ఇది హైలీ ట్రాపికల్ ప్లాంట్. ఇది ఇంగువ. మనం ఇది ఇంగువ ఎలా తీస్తారంటే దీంట్లో మామూలుగా మొక్క కొద్దిగా మొదలు పెద్దగా అయ్యాక దాన్ని కీరితే దాంట్లో నుండి మన రబ్బర్ లాటెక్స్ ఎలా వస్తుందో అలా దాన్ని తీస్తే ఇంగు వస్తుంది. ఓకే, నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం చూడటం. దీనికి ఇంకా బ్యూటిఫుల్ ఫ్లోరల్ కూడా అమ్మా. ఇది నాట్ ఓన్లీ ఇంగ్, వైట్గా మన మన గార్డీనియా ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మొక్క. అంటే బోత్ ఫ్లోరల్ గా. ఎటువంటి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా? ఇది మామూలుగా ఏంటంటే మీకు చూసినట్టయితే జీసీసీ కంట్రీస్ అండి, ఆఫ్ఘనిస్తాన్ అటు సైడ్ లో ఎక్కువ పండిస్తారు. అక్కడ ఏంటంటే రూట్ టైప్, వాళ్ళు రూట్స్ కట్ చేసి దాంట్లో నుండి ఇంగు తీస్తారు కమర్షియల్ పర్పస్. ఇది మిద్దె తోట వాళ్ళకి కలెక్షన్ ఉంటుంది, తర్వాత కొద్దిగా వస్తుంది. అటు చూసినట్టయితే మీరు ఇండియన్ ఆలివ్, జల్పాయ్ ఆలివ్స్ అమ్మ. ఇండియన్ ఆలివ్, ఇండియన్ ఆలివ్, స్వీట్ ఆలివ్స్ అమ్మా. ఇది జల్పాయ్ అంటారు. ఆలివ్ పికల్స్ లో మనం సబ్వేలో కేసీలో చూస్తుంటాం కదా, సేమ్ ఆలివ్స్ అండి. సో ఆల్రెడీ అక్కడ ఒక ఆలివ్ ఉంది చూడండి, కాయ కూడా చూడండి. సో దీస్ ఆర్ ఆల్రెడీ ఫ్రూటెడ్ ప్లాంట్స్. చాలా మంది కస్టమర్స్ వచ్చి మాకు ఫ్రూట్ తో ఉన్నవే కావాలంటుంటారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అన్ని సీజన్ లో అన్ని మొక్కలకు ఒకేసారి కాయలు కాయవు, అన్ని మొక్కలు కూడా ఒకేసారి కాయలు కాయవు. ఫస్ట్ కమ్ ఫస్ట్, ఎవరు వస్తారో వాళ్ళకి దొరుకుతూ ఉంటాయి. తర్వాత ఇది వచ్చేటప్పటికి వచ్చి తేజ్ పత్తా, బే లీఫ్. ఓకే, అసలు బే లీఫ్ కోను మన సినమన్ ప్లాంట్ కి డిఫరెన్స్ ఏంటండి అసలు? అవునండి, బే లీఫ్ వచ్చి చాలా మంది అనుకుంటారు ఇది బిర్యానీ ఆకు, దీంట్లో వాసన వస్తుందని. దీంట్లో ఎలాంటి వాసన మీకు ఉండదమ్మా. కాకపోతే దీన్ని అందుకే ఉర్దూలో దీన్ని తేజ్ పత్తా అంటారు. తేజ్ పత్తా అంటే ఏంటంటే మనం భోజనం చేసినప్పుడు, బిర్యానీ తిన్నప్పుడు ఇంకా ఇంకా తినాలని టేస్ట్ బడ్స్ ని ఎంకరేజ్ చేస్తాయి. దానికోసం మనం బిర్యానీ ఆకు వాడడం జరుగుతుంది. మీకు దాల్చిన చెక్క వచ్చినప్పుడు దాని గురించి కూడా చెప్తాను. బార్బడోస్ చెర్రీ ఉంది. చెర్రీస్ లో మన దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయమ్మా. ఇది బార్బడోస్ చెర్రీ. ఆ తర్వాత పక్కన చూసినట్టయితే ఇది వచ్చి మనకి అవకాడో గ్రాఫ్టెడ్. తర్వాత పక్కన చూసారనుకోండి బుష్ పెప్పర్, అవకాడో గ్రాఫ్టెడ్. ఇది ఇవన్నీ మంచిగా మిద్దె తోట మీద ఈజీగా పెంచుకోవచ్చు. దాని కుండీలు కూడా పెంచుకోవచ్చు. అవునండి, హ్యాపీగా పెంచుకోవచ్చు. అది తర్వాత దీని మామూలుగా 24 inches టాల్ ఉన్న పాట్సే కావాల్సి ఉంటాయండి. బుష్ పేపర్ అంటున్నారంటే క్రీపర్ లాగా రాదా? దీనికి వైన్ లాగా రాదు. మామూలు కేరళలో చూసినట్టయితే మీకు పెద్ద పెద్దగా రబ్బర్ ట్రీస్ కి పాకిస్తారు, కానీ ఇది మిద్దె తోటలోనే బుష్ పేపర్ ఒక 3-4 మొక్కలు మనం పెట్టుకుంటే 1/2 కిలో దాకా బుష్ పేపర్ వస్తాయి. పెప్పర్స్ కూడా వచ్చాయి చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి, మీ కాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. మళ్ళీ మామూలుగా బుష్ అంటే పెప్పర్ మనం మార్కెట్ లో కొన్నప్పుడు అంత ఘాటు దొరకదు, కాబట్టి కిచెన్ లో చాలా మంది ఫీల్ ఏం లేదు, అది వాళ్ళు కోసి కొన్ని రోజులు C&F ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ కిరాణాకు వచ్చి మనం కొనేటప్పుడు సగం ఘాటు పోతుంది. అదేదో ఇది మన తోటలోనే, మన పెరట్ తోటలోనో మిద్దె తోటలోనో ఉంటే హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు కోసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇప్పుడు సినమన్. ఇది సినమన్. ఆ ఆకు చూడండి, ఈ ఆకులోనే మీకు యాక్చువల్ బిర్యానీ వాసన వస్తుంది. ఆ ఎండిపోయిన ఆకు ఒకటి ఏదైనా తెంపండి. ఆ ఎండిన దాన్ని కొద్దిగా మనము ఇలా చూర చేసి వాసన చూసినట్టయితే మీకు దాంట్లో వస్తుంది యాక్చువల్ బిర్యానీ. లైట్ ఫ్లేవర్ ఉంది చూడండి, అవునా? అది ఎంత ఎండితే అంత వాసన వస్తుంది. ఆ పక్కన చూసినట్టయితే గూస్బెర్రీ స్మాల్. తర్వాత వైట్ సపోటా, మీరు విన్నారో లేదో ఎప్పుడన్నా? ఇది కూడా ఎగ్జాటిక్ ప్లాంట్ అండి. వీ హ్యావ్ ఇంపోర్టెడ్. దిస్ ఇస్ ఫ్రమ్ తైవాన్. కానీ చాలా డెలికేట్ మొక్క. ఇది వచ్చి సుందరి అంటారండి.
యాపిల్ బేర్ రెడ్ కాయలు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇది రెడ్గా ఉంటుంది. దీనికి గ్రీన్ యాపిల్ బేర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇది స్వీట్గా ఉంటుంది, అది కొద్దిగా వగరుగా ఉంటుంది. దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు అలహాబాద్ సఫేదా. మామూలుగానే సఫేదా అనేది అందరికి తెలుసు, జామకాయలు ఎక్కువ వాడతారు. ఇది పెద్దగా వస్తుంది, అట్లీస్ట్ 300 to 400 grams వస్తుంది. కాయ పండినప్పుడల్లా ఇలా వైట్గా స్టార్ట్ అవుతుంది, అందుకే సఫేదా అంటారు. తెల్లగా అవుతుంది జామకాయ, కొద్దిగా గ్రీనిష్ కంటే వైటిష్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి హర్మన్ 99 యాపిల్, షిమ్లా యాపిల్ మన దగ్గర వస్తుందంటారండి. మన కస్టమర్ నిన్న వచ్చారండి, ఆయనకు ఆల్రెడీ పూత స్టార్ట్ అయిపోయింది. 1.5 year బ్యాక్ ఆయన తీసుకెళ్లారు. పూలు కూడా రావడం స్టార్ట్ అయింది. తను వచ్చి ఇంకో 2 మొక్కలు కొనుక్కోవడం కూడా జరిగింది. దీంట్లో ఏంటంటే దీన్ని పెంచే విధానంలో కొన్ని టిప్స్ చెప్తాం అనమాట మనం. 31 degrees క్రాస్ అయ్యేటప్పటికి మనం కొద్దిగా దీనికి హ్యూమిడిటీ క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తారు మిద్దె తోట వాళ్ళంటే, తొట్టికి 4 కోణాల దగ్గర బద్దలు దాటేసి సన్న గోని సంచి పొరలాగా వేసేసి చెట్టుకి ఎప్పుడైతే నీళ్ళు వేస్తున్నామో అదే టైం ఆ గోని సంచిని తడిపితే, ఎందుకంటే మనకి ఇవాళ రేపు హైదరాబాద్లో చూస్తే ఎక్కడ చూసినా 40 దాటుతోంది ఎడారి ఎండలు, మొక్కలు కష్టం. అందులోనూ ప్రత్యేకంగా యాపిల్ అంటే చాలా చల్లదనం కావాలి, అందుకోసం. ఇది పాల సపోటా. పాల సపోటా ప్రత్యేకత ఏంటంటే 2 సపోటాస్ ఉంటుంది, ఒకటి కాలాపత్తి సపోటా, ఒక పాల సపోటా. పాల సపోటా వచ్చి జ్యూసెస్ కి పనికి వస్తాయి. అంటే దాని తోలు చాలా సన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీ, చాలా పాతది, అంటే 40-50 సంవత్సరాల ముందు నుండి తెలిసింది, ప్రత్యేకత ఉన్న చెట్టు. ఇది నారింజ, స్వీట్ నారింజ. ఇది కూడా బాగా చిన్న చెట్టుకే కాయలు వస్తాయి. ఇదిగోండి చూడండి, కాయలు కూడా ఉన్నాయి కొన్నిటికి, ఇక్కడ కూడా ఉన్నాయి. స్వీట్ నారింజ అండి మిద్దె తోటకి. ఇది చాలా ఫేమస్, మా దగ్గర హాట్ సెల్లింగ్ ఐటమ్ అండి. ఇది లలిత్ గువావా. దీని ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం పొడుగునా కాస్తూనే ఉంటుంది, గుత్తులు గుత్తులుగా కాస్తుంది. కోసినప్పుడు ఏంటంటే లోపల పింక్ గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నల్ల నేరేడు, ఇది 4 to 5 years అవుతుందండి. చాలా టైం పడుతుంది. మామూలుగానే 10-12 ఏళ్ళకి కానీ కాయలు కాయవు. గ్రాఫ్ట్ చేసినా కూడా 4 to 5 years దాకా కాయలు ఆశించరాదు దీని గురించి. నేరేడు వైట్ అండి. ఇది నేరేడు వైట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఇది ఎక్కువ కాయ పట్టుకోదండి, మొక్క అంటే తొందరగా రాలిపోతుంది. దీన్ని సపోజ్ నల్ల నేరేడులో కాయ చెట్టుకు ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో నిలబడుతుందంటే దీనికి 2-3 రోజుల కంటే ఎక్కువ నిలబడదు. కాయ రాగానే పెద్దగా రాగానే తెంపేయాలి దీన్ని. తెల్లగా ఉంటుందండి నేరేడు. ఇది బ్లాక్ గువావా చూడండి, మీరు చేపెట్టిన దగ్గర ఒక గువావా కూడా ఉంది, లోపల వైట్ గా ఉంటుంది, బయట మాత్రం బ్లాక్ గా ఉంటుంది. ఇది చూడండి స్ట్రాబెర్రీ గువావా, పైన స్ట్రాబెర్రీ లా ఉంటుంది, లోపల కూడా తెల్లగా ఉంటుంది, మంచి జామ టేస్ట్. నానీ ఫ్రూట్, ఇది ల్యాండ్ కండి. విత్ ఇన్ 4 to 5 months ఆల్రెడీ మన దగ్గర కొన్న కస్టమర్స్కి ఆల్రెడీ ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ గూగుల్ రివ్యూస్లో వాళ్ళ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఇది మామూలు హైలీ మెడిసినల్ ప్లాంట్. గూగుల్లో నానీ అని కొడితే 100 రెసిపీలు వస్తాయి, స్కిన్ కోసము, స్టమక్ కోసం, అన్నిటికీ మెడిసినల్ ప్లాంట్ అనమాట. ఇది ఆల్ టైమ్ జాక్ ఫ్రూట్. మామూలుగా ఇది ఏంటంటే సైజ్ వచ్చి 1 foot వస్తుందండి, దీంట్లో గమ్ ఉండదు. ఇది మనం మిద్దె తోట మీద కూడా పెంచుకోవచ్చు. దీనికి కూడా అదే టైం పడుతుందండి, 2 to 3 years కాయలు వచ్చేస్తాయి. అంటే సంవత్సరం పొడుగుతో వస్తుందా? 2 to 3, అంటే దానికి ఒక సీజన్ అంటూ లేదు. ఇది ఇలాయచీ. దీనికి మాత్రం మన కుండీలు వచ్చి వాటర్ కూలర్ ఉంటుంది కదండి, అలాంటివి పెడితే, ఎందుకంటే ఈ జాతి వచ్చి సేమ్ మన పసుపు అల్లం టైప్ లో ఇలా పాకుతూ చిన్న చిన్న పిల్లలు వస్తాయి అనమాట. దీనికి ఆ పిల్లలు వచ్చినప్పుడు దాన్ని ఇంకా స్ప్రెడ్ అవుతుంది. ఫస్ట్ ఇలాగ పెరుగుతుంది, తర్వాత బారుగా హైట్ వస్తుంది. ఇది తెల్ల ద్రాక్ష, వైట్ టేబుల్ లెమన్. టేబుల్ లెమన్ అండి. దీని ప్రత్యేకత ఏంటంటే చెట్టు నిండా కాయలు, ఎప్పుడు పూతలు ఉన్నాయి చూడండి, చెట్టు నిండా కాయ వస్తుంది. ఈ టేబుల్ లెమన్లో ప్రత్యేకత ఏంటంటే వేరే నిమ్మకాయ ఎలా అంటే మనం కోస్తే కానీ యూస్ చేయలేము. ఇక్కడ దీన్ని తోలు తీయచ్చు, లోపల లైట్ పింకిష్ ఆరెంజిష్ గా ఉంటుంది. పులిహోరలకి, పచ్చళ్ళకి, లేకపోతే లెమన్ స్క్వాష్ చేసుకోవాలంటే ఒక్క లెమన్ 4 నుండి 5 గ్లాసులు సరిపోతుంది. అంటే సిట్రిక్ కంటెంట్ సో హై అనమాట దీంట్లో. ఒంటికి చాలా మంచిది, బోన్స్ కి కాల్షియం రిచ్ కంటెంట్ ఉన్న మొక్క ఇది. ఇందాక మనం చూసాం రెడ్, ఇది మామూలు యాపిల్ పేరు. దీనికి కూడా కాయలతోనే ఉంటాయి, కాయలు ఉన్నాయి, మొత్తం కాయలతోనే ఉంది.
మిద్దె తోటకి ఆమ్లా ఇది కూడా చాలా ఫేవరెట్ అండి టెర్రస్ గార్డెనర్స్ కి. ఇప్పుడు వచ్చే కార్తీక మాసం అలాంటప్పుడు కూడా ఇండ్లలో పూజలకి పునస్కారాలకి చాలా బాగుంటుంది. ఇంట్లోనే మొక్కుంటే ప్రతిసారి పోయి కొనే అవసరం ఉండదు, దీనికే పూజలు చేసుకోవచ్చు. దానికోసం ఏంటంటే ప్రత్యేకంగా టెర్రస్ గార్డెనర్స్ కోసం గ్రాఫ్టెడ్ ఆమ్లా అండి ఇది. ఇది స్టార్ ఫ్రూట్ ఇవాళ రేపు చాలా కామన్ అండి. ఇది చాలా గుత్తులుగా కాయలు కాస్తుంది. కొంతమంది అడగడం జరుగుతుంది స్వీట్ స్టార్ ఫ్రూట్ అని. అలా ఏం లేదండి, గ్రీన్ అయిపోయాక ఎల్లో అయ్యాక కొద్దిగా స్వీట్ అయిపోతుంది. ఇది ఆల్ స్పైస్. దీని ప్రత్యేకత ఏంటంటే అండి, అన్ని మసాలాలు ఈ ఒక్క చెట్టులోనే దొరుకుతాయి మనకి. అంతేకాకుండా దీన్ని ఏంటంటే పొద్దున్నే మనకు మసాలా టీ, ఇప్పుడు వచ్చే చలికాలం కానీ వర్షాకాలంలో కానీ ఏదైనా టీ ఘాటుగా తాగాలన్నప్పుడు టీ తయారు చేశాక ఒక 2 ఆకులు దాంట్లో వేసేస్తే మంచి మసాలా స్మెల్ వస్తుంది. అది కాకుండా ఇది ఒబిసిటీ కూడా హెల్ప్ చేస్తుంది. దీన్ని వాటర్లో బాయిల్ చేసేసి కొద్దిగా తేనె కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే చాలా మంచిది, కపానికి కూడా మంచిది. అది కాకుండా బగారా రైస్, ఫ్లేవర్డ్ రైస్, బిర్యానీ, చికెన్, మటన్ దేంట్లోనే వేసుకోవచ్చు. ఒక ఆకేస్తే ఇట్స్ బేసికలీ సీక్రెట్ రెసిపీ ఆఫ్ మాస్టర్ షెఫ్ అంటాం మేము. అది ఎవరికి తెలియదు, దాంట్లో ఏమి ఉండదు కానీ మసాలాలు మాత్రం ఉంటాయి స్మెల్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది మోసంబి మిద్దె తోటకండి. ఇక్కడ ఏదో వచ్చిందండి చిన్నగా, ఇప్పుడే స్టార్ట్ అయినట్టుంది. క్యాష్యూ అండి. లాస్ట్ ఇయర్ మోస్ట్ ఆఫ్ అవర్ టెర్రస్ గార్డెనర్ కస్టమర్స్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ క్యాష్యూ. రెడ్ క్యాష్యూ అండి ఇది. క్యాష్యూ కూడా రెడ్ కలర్ లో ఉంటుంది, బాగా ఉంటుంది. ఫ్రూట్ స్వీట్ ఉంటుంది. తర్వాత మన క్యాష్యూస్ కూడా వస్తాయి దీనికి మిద్దె తోటకి. మామూలుగా అయితే ఎల్లో కలర్ వస్తుంది. మామూలుగా అయితే మీరు అటు సైడ్ గోవా ప్రాంతం అటు సైడ్ అన్ని వెళ్ళినప్పుడు అయితే మీకు ఎక్కువ ఎల్లో చెట్లే దొరుకుతాయి. కమలా అంటారు, నాగ్పూర్ సంత్రా అంటారు. ఇది అన్నమాట కమలా. ఇది చూడండి, ఇది కూడా ఎగ్జాటిక్ మిల్క్ ఫ్రూట్ అంటారు. మిల్క్ ఫ్రూట్ వచ్చేటప్పటికి సేమ్ ఈ కలర్ లో ఫ్రూట్ వస్తుందండి, డార్క్ బ్రౌనిష్ లో. లోపల గుజ్జు వైట్ గా ఉంటుంది. జస్ట్ స్పూన్ పెట్టి ఇలా తినేలా ఉంటుంది. తల్లి పాల పోషకాలతో దీన్ని పోలుస్తారు. సో దాన్ని మిల్క్ ఫ్రూట్ అని చెప్పడం జరిగింది. ఇది కూడా మీకు 4 to 5 years దాకా కాయ రాదండి. ఇది నేలకే. అవును, చాలా పెద్దగా పెరుగుతుంది. ఇది అంజీరా మామూలుగానే ఇది ఈజీగా అవైలబుల్ ప్లాంట్. దాని పక్కన మనకి మల్బెరీ ఉంది. బొంత పండు అని కూడా అంటారు తెలుగులో. కొంతమంది దీన్ని బ్లాక్ బెర్రీ అంటారు, బొంత పండు అంటారు. బొంతల్లాగా ఉంటాయి ఇవి, చూస్తే బొంత పురుగులు వస్తాయి చూడండి, అలా వస్తుంది ఫార్మేషన్. దాన్ని బొంత పండు అంటారు. చాలా ఫేమస్ అండి ఇది. స్వీట్ లెమన్ ఇది కూడా హాట్ ట్రెండింగ్ ప్లాంట్ అండి. ఓకే, లాస్ట్ ఇయర్ అయితే స్టాకే లేకుండింది మన దగ్గర. చాలా ట్రై చేసి డిఫరెంట్ గా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే చిన్న ఆరెంజ్ లాగా ఇంతే వస్తుందండి కాయ ఇంత వస్తుంది. ఇంత కాయ వచ్చాక ఏంటంటే దీన్ని తోలు తీయకూడదండి, అలాగే తినేయాలి. తోలు వచ్చి స్వీట్ గా ఉంటుంది, లోపల పండు వచ్చి లైట్ గా పులుపు ఉంటుంది. దిస్ ఇస్ వెరీ గుడ్, హైలీ కాల్షియం రిచ్ కంటెంట్ అండ్ వెరీ గుడ్ ఫర్ ద హెల్త్. ఈ పక్కన చూస్తే ఇటాలియన్ హర్బ్ అండి ఇది. మన దగ్గర రోస్మేరీ, థైము, తర్వాత ఆరిగానో ఇవన్నీ కూడా ఉంటాయండి. కానీ మెయింటెనెన్స్ చాలా డిఫికల్ట్. నీళ్లు తగిలితే మొక్క పాడైపోతుంది. వర్షాలకి ఇలాగ అయిపోయిందండి. దానికి చాలా సేఫ్ గార్డ్. నీళ్ళు తగలకూడదు కింద అంటే సారీ ఆకులకి నీళ్లు తగలకూడదు. నీళ్ళు పోసేటప్పుడు కూడా జాగ్రత్తగా. ఇది పూజ తమలపాకు అంటాము. అంత గ్రీన్ గానే ఉంటుంది. మామూలు తాంబూలంకి లక్ష్మీ పూజలు చేసేటప్పటికి ఆ నల్లది పెట్టాం అనమాట, ఏదైతే కలకత్తా పాకు. ఇది పూజ కోసం తమలపాకు. అది దాని ప్రత్యేకత. మంచి డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తుంది కూడా. భోజనం చేశాక ఇలాంటి తాంబూలాలు వేసుకుంటారు యాక్చువల్లీ. ఇప్పుడు అంటే కలకత్తాది వస్తుంది అంతే. తర్వాత దవనము, మరవము అవి కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇదేమో డ్రాగన్ రెడ్ అండి. ఇందాక ఉన్నాయి, కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు కొంచెం. ఇది పటాయా అంటాము, పటాయా వెరైటీ. ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ ఎవ్రీ 1 week లో ఇంతవరకన్నా పెరుగుతుంది, అంటే 1 అంగుళం పెరుగుతుందండి. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఈ వెరైటీ అయితే. ఆ తర్వాత చూసినట్టయితే ఇది నేలకి జాజికాయ. మసాలాలో మన దగ్గర అన్ని ఉన్నాయి కదా, సిన్నమాన్, కార్డమమ్, అలాగే జాజి కూడా మనము నట్ మ్యాగ్ అంటాము. జాజికాయ నుంచే మనకి జాపత్రి కూడా వస్తుంది. రాంబుటాన్ రెడ్ గా ఉంటుందండి ఫ్రూట్. ఇది కూడా డీటాక్స్, యాంటీ ఆక్సిడెంట్స్, చాలా హై రిచ్ కంటెంట్ ఉంటుంది. ఇది పెద్దగా పెరుగుతుందండి. అరటిలో వచ్చేటప్పటికి మన దగ్గర 3 వెరైటీలు ఉన్నాయండి. కూర అరటి, తర్వాత చక్కెరకేళి రెడ్,
తర్వాత చక్కెరకేళి ప్లెయిన్. ఇంకో వారం 10 రోజుల్లో ఇండోనేషియా నుండి మనం ఇంపోర్ట్ చేస్తున్నామండి. అది కూడా త్వరలో రాబోతుంది. అది కాకపోతే ఏంటంటే టెర్రస్ గార్డెన్స్ కోసం అరటి, అంటే 3 ఫీట్ల కంటే ఎక్కువ పెరగదు మొక్క. గేల వచ్చి 1.5-2 ఫీట్ కంటే ఎక్కువ రాదు. ఎందుకంటే మిద్దె తోటలో అరటి పెద్ద పెద్ద పెట్టలేరు వాళ్ళు. అది కూడా పెయిన్ ఏరియాగా చూడడం జరిగింది. సో దాన్ని అడ్రస్ చేస్తున్నాను ఇప్పుడు. పీచ్ నేను ఒకసారి పెట్టానండి, కానీ చచ్చిపోయింది అది. ఇది చాలా దీన్ని పెట్టే విధానం కూడా ఒకటే ఉంటుందమ్మా. దీని కంపల్సరీ టెంపరేచర్ హ్యాస్ టు బి మెయింటైన్. ఎంత చల్లదనం ఉంటే హ్యూమిడ్, జనరల్లీ ఎక్కడైతే మనం వాష్ ఏరియా ఉంటుందో లేకపోతే ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ హ్యూమిడ్ ఉంటుందో తమలపాకు లాగానే అలాంటి ఏరియాలో పెడితే ఏంటంటే ఈ మొక్కలు బాగా పర్ఫామ్ చేస్తాయి. ఇది వచ్చి నాష్పత్రి, అంటే ఏషియన్ పియర్, గ్రీన్ యాపిల్ లాగా ఉంటుందండి ఇది. తర్వాత ప్లమ్, ఇది చూడండి ప్లమ్, అల్బుకార్ అంటారు. అల్బుకార్ ఇది కూడా మనము చాలా మంది దీన్ని హ్యాపీగా పెంచుతున్నారు. సక్సెస్ఫుల్ ప్లాంట్. నేను చాలా టెస్ట్ చేశాక తర్వాత ఇది అమ్మడం జరుగుతుంది. ఇది లోకాత్, వండర్ఫుల్ ప్లాంట్ అండి ఇది. అయితే ఈ లోకాత్ ఫ్రూట్ ప్రత్యేకత ఏంటంటే ఇది కూడా ల్యాండ్ చెట్టు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫ్రూట్ ఫర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. దీంట్లో పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ చేస్తుంది. తర్వాత ఈవెన్ ఎవరికైతే కొంతమంది స్టంట్ వేసుకోవడం జరుగుతుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని లోకాత్ అంటారు. లోకాత్ ఫాల్సా అండి, తెలంగాణ మహారాష్ట్ర ప్రత్యేక ఫ్రూట్ ఇది. దాన్నేమో మనం బొంతపండు అంటాము, దీన్ని మొర్రి పండు అంటాం. తెలంగాణలో మొర్రి పండ్లు అంటారు. యాక్చువల్లీ ఇది నేను ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళేటప్పుడు మేము మెయిన్ ఇలాంటివి అనమాట. లంబాడీ వాళ్ళు ఉండేవాళ్ళు, డొప్పలల్లో 5 పైసలు 10 పైసలు ఇస్తే ఇంత గుప్ప ఇచ్చేవాళ్ళు. మొత్తం చెట్టు నిండా కాయలతో ఉన్న చెట్టు ఇదండి. అన్ని చెట్ల కాయలు ఉంటాయి కానీ చాలా స్లో గ్రోత్. ఇది టేబుల్ ఆరెంజ్ అనడం జరుగుతుంది, కీనో ఆరెంజ్ అంటారు, మ్యాండ్రియన్ ఆరెంజ్ కూడా అంటారు. ఇది మాక్సిమం 4-5 ఫీట్ కంటే ఎదగదండి ఈ మొక్క. సంవత్సరం పొడుగుతూ వస్తుందండి? లేదండి, సీజనల్. కానీ కాయ మాత్రం కాస్తే అసలు గుబురుగా చెట్టు నిండా చిన్న తొట్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే ఈ చెట్టు కాయలు నిండా కాయలతో అవుతుంది అనమాట. ఇప్పుడు చిన్న తొట్టి పెట్టాం కాబట్టి 1-2 ఫ్రూట్స్ ఉన్నాయి. అదే దానికి పెద్ద కంటైనర్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా కాయలు కాస్తుంది. ఇన్సులిన్ ప్లాంట్ అంటారు, సైంటిఫిక్ లో కాస్టస్ అంటాం దీన్ని. ఇది కూడా మామూలుగా పొద్దున్నే 2 ఆకులు తింటే ప్యాన్క్రియాస్ కి చాలా మంచిదని చెప్తారు. లివర్ అండ్ ప్యాన్క్రియాస్ ఫంక్షనాలిటీకి. పెప్పర్మెంట్ తులసి అండి. తులసిలో మన దగ్గర 5 రకాల తులసిలు ఉన్నాయి. ఒకటి వచ్చి పెప్పర్మెంట్ తులసి, ఒకటి వచ్చి కర్పూర తులసి, లక్ష్మీ తులసి, కృష్ణ తులసి, లవంగ తులసి. అన్నిటికీ తన అన్నీ ఉన్నాయి మీ దగ్గర? అన్నీ ఉన్నాయమ్మా. సబ్జా కూడా ఉందమ్మా. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, మ్యాక్సిమం ఫ్రూట్ ప్లాంట్సే ఉంటాయి. కాకపోతే వచ్చిన కస్టమర్స్కి కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కావాలంటే అలాంటివి కూడా పెట్టడం జరిగింది. ఇవి క్యాలిడియం అంటాము. ఇవి చిన్న మంచిగా టీవీ పక్కన ఇంట్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. బ్యాంబూ పామ్ కూడా అంటారు, కేన్ పామ్ అంటారు. అట్లా కాకుండా ఇది బ్యాంబూ పామ్, చిన్న సైజ్ అనమాట. ఇది ఇనికా, హైడ్రెంజా, యుఎస్లో చాలా దీని ఫేమస్ అండి. ఇది అవి కొంచెం షేడ్ లో పెట్టాలంటే సెమీ షేడ్. చూడండి ఇప్పుడు మీరు పైన చూస్తే డబుల్ కవర్ ఉంది, ఎందుకంటే దాంతోనే మంచిగా పెరుగుతాయి. వాటరింగ్ ఇస్ మెయిన్ అండి. ఏ మొక్క కన్నా కరెక్ట్ క్వాంటిటీలో వాటర్ దొరికితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ట్రీ ఫర్న్ బెస్ట్ అండి ఫర్న్ లవర్స్ కి. ఎందుకంటే మోస్ట్లీ ఫర్న్ 1 year 1.5 year లో అందరి దగ్గర చనిపోతాయి. చాలా కష్టం టు మెయింటైన్ చేయడం కష్టం. ట్రీ ఫర్న్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఈజీ టు గ్రో. This is one of the expensive palm in our nursery basically. Areca dwarf అన్నమాట. Dwarf, this is also is exotic. చాలా స్లో గ్రోత్ ఉంటుంది, ఇండోర్ ప్లాంట్ అండి. ఓకే, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాంగింగ్స్ అండి ఇవి. మామూలుగా టర్టిల్ వైన్ ఇవన్నీ బుషిగా అంటే 2 to 3 feet ఫాలింగ్ దాకా ఉంటాయి వీటికి. అంటే సారీ ఫెన్సింగ్ ప్లాంట్స్. మొనస్టీరియా, డార్క్ మొనస్టీరియా, ZZ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్.
ఫిడిల్ ఫైకస్ నెక్స్ట్ పెట్టేసింది వర్డ్. చిన్న ఎగ్స్ ఉన్నాయి, గుడ్లు కూడా ఉన్నాయా? ఎంత క్యూట్ ఉంది. చాలా బాగుంది. వస్తాను. అదే బాగా సెంటెడ్ ఉంటుందండి, మంచి సెంటెడ్ క్రీపర్లో సెంటెడ్ అవుతూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇది. బుడ్డమల్లి అంటారు. మీ దగ్గర సెంట్ మల్లి ఉందండి? సెంట్ మల్లి అయిపోయిందమ్మా. సరే కెడిలియా అంటారు, కెడిలియమ్స్ చాలా బాగుంటుంది. ఇది సెంటెడ్ జెరీనియం, మస్కిటో రెపెల్లెంట్. ఓడోమస్ ప్లాంట్ కూడా అంటారు. స్మెల్ ఆకులంతా మొత్తం ఓడోమస్ స్మెల్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదా, ఇది గిన్ని మాలతి. చాలా మంది ఫేవరెట్ అంటారు కదా, మీ వీధిలో ఒక్క మొక్క ఉంటే వీధంతా వాసన వస్తుంది. పారిజాతం ఆల్ గ్రాఫ్టెడ్. మిరప మందారం. మిరప మందారం మిరపలాగా వస్తాయి, ఇలా వికసించదు కానీ అలానే అలాగే ఉంటాయి. సింహాచల సంపంగి మిద్దె తోట మీదకి. మామూలుగా అయితే పెద్ద మాన్ అవుతుంది ఇది, కానీ మనం మిద్దె తోటకి సింహాచల సంపంగి ఇస్తున్నాము. చాలా మంచి ఫ్లవరింగ్ ఉంటుందండి. విరజాజి, గన్నేరు, బ్లీడింగ్ హార్ట్, వైట్ గన్నేరు, గార్డీనియా అంటారు, గోవర్ధనం చెట్టు, తెల్లగా పూలు, పెరీనియల్ ఫ్లవరింగ్ ప్లాంట్ చాలా బాగుంటుంది. కనఫల్, నార్మల్ లక్ష్మీ తులసి, కృష్ణ తులసి. కడంపులి అంటారు దాన్ని. కేరళలో చాలా ఫేమస్ అండి. చేపల పులుసులకి, మటన్కి, ఇది ఎక్కడన్నా పులుసు చేయడానికి టామరెంట్ బదులు ఇది యూజ్ చేస్తారు. రెడ్డిష్ ఇది కడంపులి. జంగిల్ జిలేబీ, సీమ చింత అంటారు. చీమ అని రాశారు కానీ సీమ చింత అండి అది. లక్ష్మణఫలం, కీమో ఫ్రూట్ కూడా అంటారండి దీన్ని. క్యాన్సర్ కోసం వాడితే ఇది కూడా నేలకే. కాకపోతే మన దగ్గర మిద్దె తోటకు వచ్చే వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారంటే దీని ఆకులతో సూప్ తాగుతారు కాబట్టి వాళ్ళు ఏమంటారంటే ఇంటి మీద తోట పెట్టి కట్ చేసుకుంటామండి, పెద్దగా పెరగనివ్వమంటారు. సో అట్లా కూడా మిద్దె తోటలో లక్ష్మఫలం పెరుగుతుంది. ఆ తర్వాత చూసినట్టయితే లెమన్ గ్రాస్, సీడ్లెస్ నేరేడు, కరీలు, ఎన్ఎంకే గోల్డ్ సీతాఫల్ అంటారండి. ఇది గోల్డ్, పెద్దగా వస్తాయి కాయలు. మళ్ళీ ఇటు చూసినట్టయితే లిచీ ప్లాంట్. ఇది చాలా క్లైమేట్ సెన్సిటివ్. అట్లీస్ట్ 3 to 4 years దాకా చెట్టు కింద మొక్క అంటాం, అంటే ప్లాంట్ అంటే ట్రీ షేడ్లో ఉండాలి. తర్వాత దానికి ఇమ్యూనిటీ పెరిగాక సన్లైట్లో బాగానే వచ్చేస్తుంది అవుట్డోర్. తర్వాత థాయ్ మ్యాంగో. మిద్దె తోటకి డ్రమ్ స్టిక్, ఇవాళ రేపు డ్రమ్ స్టిక్ మొరింగా ఆకులు కూడా మంచిది అంటారు. సో మిద్దె తోటకి కూడా మనకి కాయలు కూడా కాసిన కస్టమర్స్ చాలా మంది ఉన్నారండి. సురినామ్ చెర్రీ అంటారు, బ్రెజిలియన్ చెర్రీ. మామూలుగా మన పప్పు సిరి లాగా ఉంటుందండి ఈ చెర్రీ, పైన అంటే స్టార్ లాగా వస్తుంది అనమాట. అది మీరు వెనక చూస్తున్నారు చూడండి, ఇది బాస్మతి అంటే పెండనస్. ఈ ఒక్క ఆకు మనం రైస్లో కుక్కర్లో వేసుకుంటే మీరు ఎలాంటి రైస్ వేసినా కూడా మొత్తం బాస్మతి ఫ్లేవర్ వస్తుంది. దీన్ని బాస్మతి అంటారు. ఆ పక్కన చూసినట్టయితే కాఫీ ఫర్ టెర్రస్ గార్డెనర్స్ ఇఫ్ దే వాంట్ టు గ్రో అ కాఫీ. ఇప్పుడు దాంట్లో ఆకు దీనికి వస్తుంది. తర్వాత ఇది లక్ష్మాఫలం, హనుమాఫలం అండి. మామూలుగా మీరు విన్నదేంటి సీతాఫలము, రామాఫలము, లక్ష్మాఫలం, కానీ మన దగ్గర హనుమాఫలం కూడా ఉందండి. ఇది హనుమాఫలం, పెద్దగా అవుతాయి కాయలు. మళ్ళీ ఇటు వచ్చి చూసినట్టయితే ఇది వండర్ఫుల్ ఫ్రూట్ అండి, ఆమ్రా. కాయలు చూడండి ఎలా వస్తాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. చాలా ప్లేస్ సెన్సిటివ్ షై ప్లాంట్ అండి. దీని టేకింగ్ కేర్ టిప్స్ చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి.
గ్రౌండ్ మీద ఎలా పెట్టినా కూడా దీన్ని ఎక్కువ కదపకూడదు. ఏదైనా కొత్త ఇంటికి వెళ్తే అట్లీస్ట్ ఒక నెల దాకా మొండికేస్తుంది మొక్క. సో దాని అలాంటి టైంలో ఎట్లాంటి ట్రాన్స్ప్లాంటేషన్ అలాంటివి చేయకూడదు. అన్ని టిప్స్ మేము ప్రొవైడ్ చేస్తాం ఎలా పెంచాలి దాన్ని అనేసి. మళ్ళీ చూసినట్టయితే ఆల్ సీజన్ మ్యాంగో అండి, అంటే సంవత్సరంలో 2 నుండి 3 సార్లన్నా మన కాయ వస్తూ ఉంటుంది అనమాట. సేమ్ దీంట్లో మనకు పప్పులకు పచ్చళ్ళకి వచ్చేదేమో పునాస అంటాం. తర్వాత ఇది వచ్చి బగువా అన్నారండి. ఇది కూడా మిద్దె తోటకి. ఇది ఇంకో న్యూ ఫ్రూట్ వెరైటీ యాడ్ చేయడం జరిగిందండి ఈ సీజన్లో. ఇట్స్ కాల్డ్ క్యాట్ ఫ్రూట్. అంటే దీని ఫ్రూట్ చిన్నగానే వస్తుందండి, కానీ పిల్లి కన్నుగుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఫ్రూట్. ఐబాల్ చాలా మంచిగా ఉంటుంది అండ్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని రిచ్ ఉంటుంది దీంట్లో. కొద్దిగా స్వీట్ అండ్ సవర్ ఉంటుంది. తర్వాత వెనక చూసినట్టయితే బ్రెడ్ ఫ్రూట్ చాలా పెద్దగా అవుతుంది. ఇది నేలకండి. ఇది మళ్ళీ దిస్ ఆల్సో అన్ ఎగ్జాటిక్ వెల్వెట్ యాపిల్. మొబాలో ఫ్రూట్ అంటారు. మన పిస్తాస్ ఎట్లా ఉంటాయి అలాగే ఉంటుంది ఫ్రూట్. వెల్వెట్ ఫ్రూట్ మీద కొద్దిగా వెల్వెటిష్గా ఉంటుంది. వెల్వెట్ యాపిల్ అది కూడా నేలకే అండి. ఇది ఈజీగా పెంచుకోవచ్చు, ఈజీగా మన క్లైమేట్ టెస్టెడ్ కండిషన్స్ అండి. తర్వాత వచ్చి చూస్తే ఇది మిరాకిల్ ఫ్రూట్. ఇలా బెర్రీస్ లాగా వస్తుందండి. దీని గొప్పతనం ఎందుకు దీన్ని మిరాకిల్ అంటారంటే, ఇది ఫ్రూట్ తిన్నాక 2 hours దాకా స్వీట్ నంబు కాదండి, స్వీట్ ఎంత ఉంటుందంటే మీరు విషం కషాయం ఏం తాగినా మీకు తెలీదు. అండ్ డయాబెటిక్స్ వాళ్ళకి కూడా ఈ ఫ్రూట్ ఇస్ వెరీ ఫేవరబుల్. ఇట్ డజంట్ లెవెల్స్ని ఇది చేయదు అనమాట, ఇంపాక్ట్ చేయదు. వెరీ వండర్ఫుల్ ఫ్రూట్. మాదీ ఫలం ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి. మాదీ ఫలము ఇదే కదండి, అదే అండి. తర్వాత ఇక్కడ వచ్చి వాటర్ యాపిల్ వైట్. అక్కడ వాటర్ యాపిల్ రెడ్ ఉంది, ఇక్కడ వాటర్ యాపిల్ వైట్. తర్వాత నేలకి మళ్ళీ రామాఫలము. ఈ పెద్ద పెద్ద ఆకులను చూడండి, ఇది కదంబ అంటారు. ఇది చాలా హోలిస్టిక్, మామూలుగా కదంబ వనవాసిని ప్రియే అంటారు. లలితా సహస్రనామంలో అన్నిట్లో వస్తుంటాయి. ఇదండి అది. మ్యాంగోస్లో కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇది అగసి అండి, అక్కడ చూపిస్తాను చూడండి. అవిశాఖ అంటారు కదా, ఇది పర్పుల్ కలర్ దండి. మన దగ్గర ఫ్రూట్స్తో కూడా ఉంది అక్కడ మొక్క చూడండి. దగ్గర ఒక 4 to 5 వెరైటీస్ ఉంటాయండి, ఎక్కువ ఉండవు. బంగిన్పల్లి ఉంటుంది, హిమాయత్ ఉంటుంది, దసేరి ఉంటుంది, చిన్న రసాలు రాసి లేదు. కాకపోతే ఇది చూస్తున్నారు చూడండి, ఇది థాయ్ మల్బెరీ. అంటే 3 ఇంచులు వస్తుందండి మల్బెరీ. మామూలుగా మన బొంతపండు చూసేటప్పుడు చిన్నగా వస్తుంది ఇండియన్ మల్బెరీ. ఇది థాయ్ మల్బెరీ. ఇది ఆల్మోస్ట్ 3 to 6 ఇంచెస్ దాకా ఫ్రూట్ వస్తుంది దీనికి. అల్మండా స్పీకర్. గ్రీన్ సంపంగి కూడా ఉంది. ఇది వచ్చి బాదాం అండి. మన బాదాం కదండి, ఇది మామూలుగా ఆల్మండ్ కాదండి, ఆల్మండ్ కాదండి, ఇది బాదాం. తర్వాత ఇక్కడ చూసారు చాలా పెద్దగా నా ఎత్తు ఉంది చూడండి, ఇది రుద్రాక్ష. రుద్రాక్ష మొక్క. దీంట్లో యాక్చువల్ డార్క్ వెరైటీ మన దగ్గర ఉండింది, ఇప్పుడు అయిపోయిందండి. మిద్దె తోటకి రుద్రాక్ష ఉండింది నా దగ్గర, ఇప్పుడైతే లేదు. లెగస్తోమియా అంటాం. కొంతమంది బటన్ పూలు అంటారు, బటానీ పూలు అంటారు ఇక్కడ. దీంట్లో 3 కలర్స్ ఉండింది, వైట్, రెడ్, పింక్. వైట్ ఇస్ ఫాస్ట్ మూవింగ్. పెన్సిల్ దొండ. 4 వారాలకే మీకు కాయలు స్టార్ట్ అవుతాయి. ఇది కాకుండా ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే మనకు వేపుడు ఇప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. ఇవి బారుగా ఉంటాయి, పొడుగ్గా వస్తాయండి. మామూలుగా లావాటి చార్లాటి దొండ కాకుండా ఇది వచ్చి పెన్సిల్ దొండ. ఆ తర్వాత అన్ని టైంలలో జాస్మిన్ పూలు వస్తాయండి. దీనికి బిల్వంలో చూసినట్టయితే ఇది మారేడు కూడా అంటారండి, త్రిదళం కూడా యూస్ చేస్తారు. కానీ ఇది ఏంటంటే కాస్మెటికల్లో కూడా దీని పెద్ద పెద్ద కాయలు వస్తాయి. ఆల్రెడీ కొన్ని కాయలతో ఉన్నాయి కూడా. అయితే అదేంటంటే ప్రత్యేకత, దీన్ని మనం జ్యూస్ చేసి తాగినట్టయితే ఎంత హీట్ ఉన్న బాడీలో టెంపరేచర్ అంటే మామూలుగా వేడి చేసింది అంటారు చూడండి. ఎండాకాలంలో చాలా మంచి ఫ్రూట్ అండి ఇది. జ్యూసెస్ అప్పుడు కాయలు వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది ఆమ్రా. ఇక్కడ చూసినట్టయితే అగస్సియా పర్పుల్ కలర్. చాలా మంది అడుగుతారు పర్పుల్ కలర్ కావాలని. అగస్సియా పర్పుల్ అండి. ఈ బయట పెట్టిన మొక్కలన్నీ ఒక్క చెట్లు అండి. ఓకే. ఒక్క ఇండస్ట్రీ చాలా ఇప్పుడు దీనికి చాలా డిమాండ్ ఉందండి దీనికి. సో ఒక్క చెట్లు ఇది నేలకి. సింధూర బిక్సా అంటామండి. యాక్చువల్ దీని గొప్పతనం ఏంటంటే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ కలర్స్ అంతా యూస్ చేస్తుంటారు, ఆలు 65 దాంట్లో అంతా. చెట్టు
దాని బదులు ఏంటంటే మనం ఆర్గానిక్గా డైరెక్ట్ ఇలాగే వస్తాయి, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. దీంట్లో విత్తనాలు తీసుకొని పోపుల డబ్బాలు వేసుకొని ఎప్పుడు మన కలర్ కావాలంటే అప్పుడు 2 విత్తనాలు నీళ్ళలో కలిపిస్తే కలర్ వచ్చేస్తుంది, ఎడిబుల్ కలర్ ఇది. అది కాకుండా ఆంజనేయ స్వామి గుళ్ళకు కూడా దీని దానం ఇస్తుంటారు, లేపం రాస్తారు కదండి సింధూరం, దీంతో కూడా తయారు చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం టెర్రస్ గార్డెన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది ఎర్రమట్టి అండి. ఎందుకంటే వర్షాకాలంలోనే యాక్చువల్లీ సీజన్ వస్తుంది. అదే టైంలో మనం ఎర్రమట్టి బయట కొన్నట్టయితే గడ్డలుగా రాళ్లతోని మొరం కలిపింది ఉంటుంది. ఇది మనమే తయారు చేస్తామండి. ఇది కంప్లీట్లీ ప్రాసెస్డ్ రెడ్ సాయిల్. మీకు కలిపే విధానం ఎంత ఈజీగా నేను చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. దీంట్లో కొద్దిగా ఇలా అంటే పిండి తీసుకున్నట్టు ఇలా వేసుకోవచ్చండి. మళ్ళీ దీంట్లో కోకోపీట్, మళ్ళీ ఇలా తీసుకున్నట్టయితే వెర్మి, ఇవి 3 మీరు చేస్తే అయిపోయింది మీకు పాట్ మిక్స్ రెడీ. ఓకే, ఎలాంటి కష్టం ఉండదు. ఎందుకంటే చాలా మంది టెర్రస్ గార్డెనర్స్ వృద్ధులు ఉండొచ్చు, అన్ని ఏజెస్ వాళ్ళకు కూడా ఈజీ టు మేనేజ్. ఎప్పుడు కావాలంటే అప్పుడు సీల్డ్ బ్యాగ్ ఉంటుంది, లోపల కవర్ కూడా ఉంటుంది, వర్షం నీళ్ళు తడవకుండా. అంటే స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడన్నా మనం ఏదైనా కొత్త మొక్క మార్కెట్లో కొన్నప్పుడు కూడా ఇమీడియట్గా తయారు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. స్టోరింగ్ పర్పస్, క్యారింగ్ పర్పస్ అండ్ ఆల్సో యూజింగ్ పర్పస్ కోసం. 25 kg బ్యాగ్ 125. ఈ బ్యాగ్ కంటైన్స్ 25 kgs. ఓకే. మన దగ్గర వర్మీ కంపోస్ట్, కోకోపీట్, బోన్ మీలు, తర్వాత నీమ్ పౌడరు, ఆల్ మిక్స్ అంటే మామూలుగా అన్ని కేక్స్, అంటే మస్టర్డ్ కేకు, సిస్మీ కేకు, సన్ఫ్లవర్ కేకు, ఇవన్నిటితో చేసిన పౌడర్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ప్లాంట్స్. అది కూడా మనం ఇస్తామండి వచ్చిన వాళ్ళకి. బిందు గారు మీరు చూసినట్టయితే వీళ్ళు యాక్చువల్ ఆర్మీ అంటానండి, నా ఫోర్స్ వీళ్ళే. ప్రతి కస్టమర్కి ఎంత టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తినేమో జానకి అనేసి మొత్తం ఆన్లైన్ సేల్స్ అన్నీ తనే చూసుకుంటుంది, ఆర్డర్ వచ్చినవన్నీ కూడా. కల్పన ఏమో సేల్స్లో ఉంటుంది, వచ్చిన వాళ్ళకి ఓరియంటేషన్, అవగాహన అవన్నీ చేస్తుంటుంది. ఈజ్ జగన్ అనేసి, ఈజ్ బేసికలీ బీఎస్సీ అగ్రికల్చరిస్ట్ అండి. ఆ తర్వాత చూస్తే సురేష్, ఆయన కూడా సేల్స్లో. రమేష్ ఈజ్ ఆల్ రౌండర్ అనమాట మాకు, ఆయన లేకపోతే సగం పని జరగదు మాకు, అలాంటిది అనమాట అండి. ఇది మా స్టాఫ్. థ్యాంక్ యూ. నర్సరీ మొత్తం తిరిగి చూసిన తర్వాత నాకు చాలా, అంటే ఇప్పటివరకు నేను చూడని కొన్ని కొత్త మొక్కలు చూశాను. ఆల్రెడీ ఉన్న మొక్కలు కూడా చాలా హెల్దీగా మనము ఇంటికి అంటే చాలా మొక్కలు మన నర్సరీలో తీసుకున్నప్పుడు బాగుంటాయి, ఇంటికి వెళ్ళిపోయి పెట్టిన తర్వాత మన దగ్గర కొన్ని బతకం అనమాట. సో చాలా హెల్దీగా ఉన్నాయి ప్లాంట్స్. ఇంకా ఎలా అనిపిస్తుంది అంటే ఈ మొక్కల కోసం ఎంత దూరమైనా రావచ్చు అనిపించేలాగా ఉందన్నమాట నర్సరీ. మనకి చూడటానికి నర్సరీ కొంచెం చిన్న ప్లేస్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఇక్కడ దొరకని ప్లాంట్స్ అంటూ లేవు, అన్ని ప్లాంట్స్ అవైలబుల్గా ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఒకసారి మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ అండి, దగ్గరుండి మీరు అన్ని మొక్కలు చూపించారు, చాలా బాగుంది మీ నర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే అక్కడ స్టాఫ్ కూడా నేను వెళ్ళగానే నన్ను చక్కగా రిసీవ్ చేసుకున్నారు. నేను తిరిగి వచ్చే వరకు చాలా హెల్ప్ఫుల్గా, కోఆపరేటివ్గా ఉన్నారు. సో నేను ఈ వీడియో ద్వారా నేను టెరా ఆర్గానిక్స్ స్టాఫ్కి, ఓనర్ నరహర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బి లైక్ బిందు, బాయ్.